ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభువుతో మనతో ఉంటారు. మనం పరలోకానికి పిలువబడిన తర్వాత కూడా మనము ప్రభువు వారితో కూడా ఉంటాం. ప్రభువారు పరిశుద్ధులు, ఎప్పుడూ కలిసే ఉంటారు. వారి మధ్య ఎడబాటు అనేది ఎప్పుడు ఉండదు. వారిద్దరూ ఒకటే, ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటారు. తన ప్రజలు తనతో లేకుండా ప్రభువారు ఒక్కరు ఎప్పుడు ఉండరు. అలా ఉంటే శరీరం లేకుండా తల ఒక్కటి మాత్రమే ఉన్నట్లు. మనం భూమి మీద యాత్రికులుగా ఉన్న, పరదైసులో విశ్రాంతి పొందుతున్న, మధ్యాకాశానికి కొనుపోబడిన మనము ప్రభువుతోనే ఉంటాం. అక్కడ నుండి ఆయన నుండి మనలను ఎడబాపు వారెవరు? ఇది ఎంత సంతోషం! ప్రభువుతో మనం ఉండడం అనేది మనకు కలిగిన ఒక గొప్ప విషయం, ఒక ఉన్నతమైన ఘనత, విశ్రాంతి, ఆదరణ, సంతోషం. దేవునితో కలిసి ఉండే జీవితానికి మించినది ఏదైనా ఉన్నదా? దానితో సమానమైనది ఏదీ లేదు కదా. ఈ పరిశుద్ధ సహవాసములో ఉన్నప్పుడు మనము ఆయనతో కలిసి అవమానములో, అనగా ఆయన తృణీకారములో, ఆయన శ్రమలలో ఆయనతో కలిసిన వారం. అంతేకాదు, ఆ తర్వాత ఆయన మహిమలో కూడా ఆయనతో కూడా ఉంటాం. త్వరలోనే మనము ఆయన విశ్రాంతిలోను, ఆయన రాచరికములోను, ఆయన ప్రణాళికలోను, ఆయన ప్రత్యక్షతలో కూడా ఉంటాం. ఆయన ఎలా గెలిచాడో అలాగే మనం కూడా గెలుపు పొందుతాం. ఆయన ఎలా జయించాడో అలాగే మనం కూడా జయం పొందుతాం. మనము ప్రభువుతో ఎల్లప్పుడూ ఉంటే అదే సాటి లేని గొప్ప భాగ్యత. దేవదూతల కంటే గొప్ప భాగ్యం ఇది. అతి గొప్ప విషయం మన ప్రభువుతో మనం ఉండడం. యేసు మాత్రమే మనకు ఆనందం. మన యేసుకు అతి సమీపంగా, దేవునితో అతి సమీపంగా, దేవుని ప్రాముఖ్యమైన సహవాసములో ఉంటాము. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుంటూ, మీరు మాకు ఈ భూమి మీద, పరలోకములో ప్రతి పరిస్థితుల దగ్గర మీరు మాకు తోడై ఉండే విధానం, ఆ విధానాన్ని బట్టి అది మాకు ఎంత గొప్ప ఘనత, సంతోషం, ఆశీర్వాదకరం. ఈ విధంగా మీ తోడుని మేము కలిగి ఉన్నప్పుడు మేము ధైర్యంగా, సంతోషంగా మా జీవితాల్ని మేము కొనసాగించడానికి మీరు మాకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటినీ దీవించండి.
వీరిని, వీరి కుటుంబాల్ని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి వివాహం అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.